చేయాలి. విజయ్ ప్రేమ నమ్మకం గల మా ప్రియాపల్లకు తండ్రి పరిశుద్ధుడు ఈ దేవ నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను. ఏక సమయంలోనైనా నీ ప్రియబిడ్డల మధ్యలో నన్ను నిలబెట్టుడికే ప్రభువా, మీరు ఇచ్చిన కృపకే ధన్యతకే ఆధిక్యతకే ప్రభువా నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ యోగ్యురాల్ని ఆ బాతురాల్ని ప్రభువా ఒప్పుకొని వస్తున్నాను ప్రభువా. అదేదో జ్ఞాపకం చేసుకొని నీ బలమైన పాత్రగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క సహాయం కోరుకొంచుండగా నీ వాక్కుని నేను ప్రభా మాకు వెదజల్లుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరొచ్చిన ప్రతి బిడ్డనైనా నీ స్వరాన్ని విని నీ ప్రసన్నతను చూచులాగున నేను ప్రభా మీరు కృప చూపించండి. మాకు తోడై ఉండండి. మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నన్ను పూర్తిగా నేను ప్రభా నీ సిలువను మరుగు చేసుకుని ప్రభా నీవే నన్ను ప్రభా మాట్లాడుతూ రమ్మని వేడుకొంచు నీ స్వరాన్ని వినిపిస్తూ రమ్మని ప్రార్థిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిన్న లెసన్ విన్నారా మీరు? లెసన్ పేరేంటి? నిన్న లెసన్ ఏమేంటి? టీ ఫామ్. అమ్మాయి అబ్బాయా? పాప. టీ ఫామ్ అనే ఒక అమ్మాయి అనమాట. తన స్టోరీ అనమాట ఇదంతా. ఇదేమీ మామూలుగా ఫేక్ది కాదు, మామూలు స్టోరీ కూడా కాదు. ఇది నిజంగా జరిగింది. ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో అని చెప్పారు నిన్న? ఎస్, అందులో ఒక ప్రాంతం పేరు కూడా చెప్పారు కదా, హైటీ. విను కదా, హైటీ. సరే, ఆ హైటీ అనే ప్రాంతంలో వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ నాన్నగారు ఏం పని చేసేవాళ్ళు? విచ్ డాక్టర్. ఎస్, మాంత్రికుడు. అదే ఆ పని కదా. సరే, ఆ తర్వాత అందులో ఒక మిషనరీ కూడా ఉన్నారు కదా, అతని పేరేంటి? విక్టర్. దేవుని గురించి, దేవుని స్వార్థ గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పడమే కాకుండా ఏదైనా హెల్ప్ చేయడం కానీ అన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అతను ఎట్లాంటి పర్సన్? ఎటువంటి? వెరీ కైండ్ పర్సన్. బాగా హంబల్, కైండ్. ఎందుకని? ఆయన ఎవరి ప్రేమను ఎరిగినవాడు? విక్టర్ దేవుని ప్రేమ ఎరిగినవాడు కాబట్టి. సరే, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు విక్టర్ని ఏం చేయాలనుకుంటాడు? చంపేయాలనుకుంటాడు. ఎందుకని? ఎందుకు చంపేయాలనుకుంటాడు? అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు మారుస్తున్నాడు. అందరినీ కూడా మా మంత్రాల సైడ్ కాకుండా ఈ వాళ్ళు ఒక చామ్స్ ఉండేవి. ఏంటవి? ఊడు చామ్స్ వైపు కాకుండా వాళ్ళని ఏం చేస్తున్నాడు? మొత్తం మార్చేస్తున్నాడంట. మార్చేస్తున్నాడు కాబట్టి ఈ టీ ఫామ్ వాళ్ళ ఫాదర్కి ఆయన అంటే చాలా కోపం. చంపేయాలనుకుంటాడు. చంపేయాలనుకుని ఏం చేస్తాడు ఆ రోజు? విక్టరు ఎంతో ఇష్టంగా టీ ఫామ్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ లెటర్స్ ఉన్న డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ని ఏం చేస్తాడంటే ఒక బొమ్మలాగా చేసి, మాంత్రికుల్లాగా చేతబడులు అంటారు కదా, అట్లాగా దానికి సూదులు గుచ్చేసి దాన్ని చేసి దాని ద్వారా ఎవరిని చంపేయాలనుకుంటాడు? విక్టర్ని చంపేయాలనుకొని ఒక రూమ్లో అదంతా కూడా అరేంజ్ చేసేసి అవన్నీ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. సరే, అంతవరకు నేర్చుకున్నారు కదా నిన్న. మరి ఆ తర్వాత విక్టర్ పరిస్థితి ఏమైందో ఈరోజు చూద్దాం. ఇట్లా జరిగితే ఈ విషయము టీ ఫామ్ చూస్తుంది, తర్వాత వాళ్ళ తల్లి కూడా చూస్తుంది. ఈ టీ ఫామ్కి ఒక భయం వేస్తుంది అనమాట. ఎందుకని? ఆ యొక్క స్పిరిట్స్ ఉన్నాయి కదా, వాటి పవర్ చాలా ఎక్కువ. ఊడు చామ్స్ యొక్క పవర్ చాలా ఎక్కువ. ఎందుకంటే మా డాడీ ఏం చేసినా సరే అది రైట్ ప్లస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ విక్టర్ ఏమైపోయాడో ఏంటో, చనిపోయాడో ఏంటో, ఏమయ్యాడో ఏంటో అని ఈ టీ ఫామ్ చాలా భయపడతా ఉంటుంది అనమాట. ఎలా ఉన్నారు ఏంటో విక్టర్ గారు అని చెప్పి ఇట్లా అనుకుంటా ఉంటే ఆ నెక్స్ట్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ మదర్తో కలిసి మిసెస్ ఓరిస్టిల్తో కలిసి మార్కెట్కి వెళ్తుంది. ఎవరు? టీ ఫామ్. ఈ మార్కెట్కి వెళ్ళేటప్పుడు వాతావరణం అంతా బాగానే ఉంటుంది, చాలా ప్లెజెంట్గానే ఉంటుంది. కానీ వీళ్ళు మార్కెట్కి వెళ్ళిన తర్వాత సడన్గా ఏమవుతుంది అంటే వెదర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది వెదర్? వర్షాలు పడేటట్టు అట్లా ఉందా లేదా? కానీ ఆ టైంలో ఇంతకని ఇంకా వైలెంట్గా అంటే చాలా ఉరుములు మెరుపులతోటి వీధులు గాలులు
బలమైన గాలులు వీచుకుంటా ఆ యొక్క ప్లేస్ అంతా కూడా సడన్గా చేంజ్ అయిపోతుంది. వీళ్ళు మార్కెట్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత చేంజ్ అయిపోతుంది. వీళ్ళు మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ మిసెస్ ఓరెస్టీలు టీ ఫామ్ కూడా ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి వాళ్ళు ఏమి అమ్మేవాళ్ళు, స్వీట్ పొటాటోస్. అవి అమ్ముకొని మార్కెట్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో చాలా బలమైన గాలులు వచ్చేస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి కూడా ఏమవుతుందంటే విక్టర్ ఉన్నాడు కదా ఈ టీ ఫామ్కి ప్లస్ వాళ్ళ మదర్కి, ఆ విక్టర్ అనే అతను ఎలా ఉన్నాడో, చనిపోయాడా, బతుకున్నాడా, ఎట్లా ఉన్నాడో చూద్దాం అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన వచ్చి సరే మనం అక్కడికి వెళ్దామా అనుకుంటారు. కానీ ఈ లోపు ఏమొస్తుంది, వర్షం వస్తుంది, గాలి వేస్తుంది, బాగా గాలి వస్తుందంట. ఆ గాలిలో వెళ్ళడం అవసరమా మమ్మీ, వద్దు మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం అంటారు ఎవరు, టీ ఫామ్. కానీ వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే ఏం కాదులే వెళ్దాంలే అని చెప్తా ఉంటుంది. కానీ టీ ఫామ్ అంటుంది విక్టరు చనిపోయి ఉంటాడు మమ్మీ, మా విక్టరు బతికిలేడేమో అంటే అప్పుడు వాళ్ళ మదర్ చెప్తారు, మిసెస్ ఓరెస్టీలు ఏమంటారంటే లేదు ఆయనకి ఏమీ కాదు. ఎందుకని, ఆయన ఇటువంటి చామ్స్కి భయపడే వ్యక్తి కాదు, ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే ఆయన నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఆయన భయపడ్డు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంది. సరే అని చెప్పి అలాగే బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి గాలులు, వర్షం అనేది ఇంకా చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. నేను మార్కెట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ప్లేస్లో మిషన్ ఉంది కదా, మిషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అది ఎక్కడ ఉంటుందంటే చాలా కొండ ప్రాంతంలో ఉంటుంది పైన. అటువంటి కొండ ప్రాంతానికి వీళ్ళ గాలుల్లో వర్షంలో వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చెప్పండి, చాలా ఎక్కువ వీధులు గాలులు వేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక కొండ ఎక్కాలంటే ఎట్లా ఉంటుంది, మనకి ఎక్కగలమా మనం? ఎక్కలేము. కానీ ఇక్కడ కూడా అదే జరుగుతూ వచ్చింది. టీ ఫామ్ వాళ్ళ మదర్ కూడా ఆ కొండ ఎక్కాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈ టీ ఫామ్ ఏంటంటే చిన్న పాప కాబట్టి ఆ కొండ ఎక్కే క్రమంలో ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది అనమాట. సడన్గా జారిపోతే టీ ఫామ్ని రక్షించబోయి వాళ్ళ మదర్కి ఆ కాళ్ళు జారి కాలుకి ఒక పెద్ద గాయం అవుతుంది అనమాట. బొటన వేలి దగ్గర చాలా రాళ్ళు అవన్నీ గీరుకుపోయి చాలా బ్లడ్ వస్తూ ఉంటుంది, గాయం అవుతుంది. ఇంకంతే, టీ ఫామ్కి ఇంకా ఎక్కడ లేని భయం, అసలే భయం కదా, ఇంకా భయం ఎక్కువైపోయింది. ఏమనంటే మమ్మీ మీరు చామ్స్ ధరించలేదు. నిన్న అక్క చెప్పారు కదా, చామ్స్ వాళ్ళ మమ్మీ తీసేసింది, పక్కకు పెట్టేసింది. ఆ చామ్స్ ధరించలేదు కదా నువ్వు, అందుకని ఇట్లా జరుగుతుంది. నువ్వెందుకు ఆ చామ్స్ ధరించలేదు? మన ఊడు చామ్స్ మనం ధరించాలి కదా, నువ్వెందుకు పెట్టుకోలేదు మమ్మీ, అందుకని ఇట్లా జరుగుతుంది మమ్మీ, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకో వద్దు, విక్టరీ దగ్గరికి వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అని ఒకటే పాట పాడుతుందంట. కానీ వాళ్ళ మమ్మీ వినదు. ఏం కాదు మా, నాకేం కాదు, ఇది చామ్స్ ధరించకపోవడం వల్ల కాదు, నిజంగా అది చామ్స్ ధరించకపోవడం వల్లే తగిలింది దెబ్బ, అక్కడ సిచ్యువేషన్ కోసం తగిలింది, అవునా? ఆ గాలికి ఆ కొండెక్కే టైంలో ఎవరికైనా సామాన్యంగా జారుతుంది, అట్లనే జరిగింది అని వాళ్ళ మదర్కి తెలుసు. కాబట్టి ఏం కాదుమా, వెళ్దాం, మిషన్ దగ్గరలోనే ఉందా, పద వెళ్దాం అని చెప్పి అని అంటా ఉంటే అయినా ఒప్పుకోదు. వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, అస్సలు వద్దంటది మిషన్ స్టేషన్కి. సరే అని చెప్పి అలాగే వాళ్ళ పాపను ఒప్పించుకొని పైకి బయలుదేరుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో అంత ఈదురు గాలుల్లో, అంత వర్షంలో అప్పటికి నైట్ అయిపోతుంది. ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండదన్నమాట. ఇంటికి వెళ్ళడం కన్నా ఈమెకి తగిన గాయం వల్ల ఈ మిషన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటమే బెటర్ అనుకుంటారు వాళ్ళు. అనుకొని ఆ విక్టర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారనమాట. బయలుదేరి వెళ్ళి ఒక డోరు నాక్ చేస్తూ ఉంటారు. చూడండి, ఒక డోర్ నాక్ చేస్తారు. సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే టీ ఫామ్ షాక్ అవుతుంది. ఎందుకు షాక్ అయింది టీ ఫామ్? విక్టర్ బతికే ఉన్నాడు, విక్టర్కి ఏం కాలేదంట. ప్లస్ ఏ గాయాలని కానీ ఏదో సిక్ అవ్వడం కానీ ఏం లేదు, చాలా యాక్టివ్గా ఉన్నాడంట విక్టర్. డోర్ తీయగానే టీ ఫామ్ షాక్ అయ్యి ఆయన అలాగే షాక్లో ఉండిపోయి చూస్తూ ఉంటుందంటే కిందికి పైకి, ఈయనకి ఏం కాలేదు, ఈయనేంటి బాగానే ఉన్నాడే అని చెప్పి. అప్పుడు టీ ఫామ్ ఈ పాపని గుర్తుపడతాడనమాట. గుర్తుపట్టి ఆ రోజు స్వీట్ పొటాటోస్ కొన్నది నీ దగ్గరే కదా, నువ్వే కదా నాకు స్వీట్ పొటాటోస్ అమ్మావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు టీ ఫామ్ మెల్లగంటది, ఎస్ నేనే ఆ పొటాటోస్ మీకు అమ్మాను అనగానే, ఆ మనీతో ఏం చేసావు, గౌన్ కొనుక్కున్నావు కదా, లెటర్స్ గౌను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక టీ ఫామ్కి భయం వస్తుంది మళ్ళీ. ఎందుకనంటే ఆ గౌన్ వాళ్ళ డాడీ ఏం చేశాడు, ఒక బొమ్మలాగా చేసి
దానికి సూదులైన్ని గుచ్చేశాడు కదా, ఆ విషయం గుర్తుకొస్తుంది టీఫామ్కి. గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోయింది, ఏం మాట్లాడదు అనమాట. అలాగే నుంచొని చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మదర్ చెప్తారు విక్టర్ తోటి, విక్టర్ మీరు మొన్న చేసిన ప్రసంగం నేను విన్నాను, నాకు బాగా అర్థమయ్యింది. మీరు నిజదేవుని గురించి చెప్తున్నారు. ఆ రోజు నేను చాలా విన్నాను, మీరు చెప్పిన ప్రతి మాట కూడా నేను విన్నాను. నేను ఇంటికి వెళ్ళి మా మిస్టర్ ఓరెస్టీతో చెప్పాను, కానీ ఓరెస్టీలో ఆ మాటలు ఏమీ కూడా వినలేదు. ఎందుకంటే ఆయన డాక్టర్ కదా, అందుకని ఏం వినలేదు, నేను చెప్పిన మాటలు ఏవి కూడా వినలేదు అని చెప్పి చెప్తా ఉన్నాక ఈ విక్టర్ వింటారు. సరే ఏం కాదులేమ్మా అనగానే ఈ టీఫామ్ ఏం చేస్తుందంటే ఆయనతో చెప్తుంది, చూడండి ఈ కొండ ఎక్కే క్రమంలో మా మమ్మీకి కాలికి గాయమైంది, చూడండి విక్టర్ అని చూపించగానే చాలా పెద్ద గాయం అవుతుంది. వెంటనే విక్టర్ ఏం చేస్తారంటే, అయ్యయ్యో ఏంటి ఇట్లా అయ్యింది, ఆగండి, మీకు ఈ గాయాన్ని కట్టడానికి నేను ఒకరిని తీసుకొస్తాను, ఆయన అయితే మీకు ఈ గాయం మంచిగా కడతారు. ఈ గాయం మాంతది మీకు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే గ్రానీ హోల్మెన్ అనే ఆమెని తీసుకురావడానికి వెళ్తాడనమాట. ఈ గ్రానీ హోల్మెన్ని తీసుకొచ్చేటప్పటికే చాలా వర్షం ఉంటుంది, గాలి ఉంటుంది. అయినా సరే అయినా దానికి ఏట్లకి కూడా భయపడ్డు. ఎందుకని, ఇక్కడ ఉన్న గాయం మెయిన్ క్యూర్ అవ్వాలి, ఆమె బాగుపడాలి. ఆ ఉద్దేశంతో ఎంత వర్షమైనా గాలి అయినా సరే ఆ వర్షంలోనే వెళ్ళి ఆ గ్రానీ హోల్మెన్ని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఆమెను చూపించగానే ఆ గాయాన్ని చూసి, అయ్యో చాలా పెద్ద దెబ్బ తగిలిందే, ఏంటి ఇట్లా తగిలింది అని చెప్పి అంటా ఉంటుంది. సరే ఈలోపు ఏం జరుగుతుందంటే, ఈ గ్రానీ హోల్మెన్ ఎవరంటే మిస్సెస్ టర్న్బాల్ మదర్ అనమాట. మిస్సెస్ టర్న్బాల్ అనే ఆమె మదర్ అనమాట ఈ గ్రానీ హోల్మెన్ ఆమె. ఈ మిస్సెస్ టర్న్బాల్ అప్పటికే వరదల్లో చిక్కుకుంటుంది, ఒక దగ్గర చాలా ప్రమాదంలో ఉంటుంది. ఈ విక్టర్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ గ్రానీ హోల్మెన్ని ఈమె కాలు బాగు చేయమని చెప్పి అక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే, మిస్సెస్ ఉంది కదా టర్న్బాల్, ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. ఆమెని సేవ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఈ గ్రానీ హోల్మెన్ని తీసుకొచ్చేటప్పుడు వెళ్తాడు కదా, ఈ టీఫామ్ ఏం చేస్తుందంటే అన్నీ చూస్తుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో, ఎవరు మాట్లాడకుండా కొద్దిసేపు మనం అలాగే సైలెంట్గా కూర్చుంటే ఏం చేస్తాం, అన్నీ అబ్జర్వ్ చేస్తామా లేదా, వీళ్ళ ఇంట్లో ఏమున్నాయి, సీనరీస్ ఉన్నాయా, షోకేస్ చూస్తాం, బొమ్మ అన్నీ చూస్తాం కదా. అట్లాగే ఈ టీఫామ్ కూడా ఏం చేస్తుందంటే అవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. ఏమేమి ఉన్నాయి విక్టర్ వాళ్ళ ఇంట్లో అని చూస్తే ఒక పెద్ద బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. తర్వాత పక్కనే ఒక బ్లాక్ బుక్ ఓపెన్ చేసి ఉంటుంది. ఓపెన్ చేసి ఉండగానే టీఫామ్కి ఎంత ఇదంటే, ఆ చామ్స్ని పట్టేసుకొని తన చేతులకు ఉన్న చామ్స్ పట్టేసుకొని ఆ బుక్ వైపు కూడా చూడకుండా అమ్మో దీన్ని నేను చూడకూడదు తప్పు అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఆ బుక్ మీద ఆమెకి అంత ఒపీనియన్ అనమాట వచ్చేస్తుంది. అట్లా వచ్చేసిన తర్వాత ఈ గ్రానీ హోల్మెన్ వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ కాలుకున్న గాయం చూసి చెప్తుంది, సరే నేను మీ మదర్కు ఉన్న కాలు గాయాన్ని నేను బాగు చేస్తాను, నువ్వేం చేస్తావంటే పాప వెళ్ళి కొంచెం అదిగో అక్కడ బైబిల్ ఉంది, ఆ బైబిల్ తీసుకొచ్చి నాకు చదివి వినిపించి అంటుంది. ఎవరు? గ్రానీ హోల్మెన్. మామూలుగానే టీఫామ్ ఆ బుక్ని చూసి ఏమైంది, భయపడి వెనక్కి వచ్చేసింది. కానీ అటువంటి బుక్ని ఈమె ఏం చేయమంటుంది, చదవమంటుంది. ఇప్పుడు చూడండి ఇదిగో కనిపిస్తుందా ఇక్కడ బైబిల్, ఇంకో బోర్డు, పెద్ద బోర్డు బైబిల్. అయితే ఇప్పుడు చెప్తుంది టీఫామ్ ఏమనంటే, అయ్యయ్యో నేను చదవను, నాకు చాలా భయం, ఆ బుక్ కూడా నేను పట్టుకోను, నాకొద్దు ఆ బుక్ అంటది. లేదు పాప ఎందుకు అట్లా అంటున్నావు, లేదమ్మా మనం ఆ బుక్ చదవాలి, అందులో ఒక నిజమైన వ్యక్తి కోసం రాసి ఉంది అని చెప్తుంది. లేదు ఏ వ్యక్తి ఉన్నా సరే నేనైతే చదవనమ్మా, నా చామ్స్కి కోపం వస్తుంది, నా చామ్స్కి కోపం వచ్చిందనుకో అప్పుడు ఇవన్నీ మారిపోతాయి, నేనైతే చదవనంటది. అప్పుడు ఆ గ్రానీ హోల్మెన్ చెప్తుంది, లేదు అందులో ఒక గొప్ప వ్యక్తి గురించి ఉంది, ఒక గొప్ప వ్యక్తి ప్రేమ గురించి ఉంది అందులోని. అంతేకాదు ఆ బుక్లో ఏముందంటే ఎంతో మంది కుంటి వాళ్ళని బాగు చేశారని ఉంది, గుడ్డి వాళ్ళకి చూపించారని ఉంది, మళ్ళీ పక్షవాయు వాళ్ళు బాగయ్యారని ఉంది, కుంటి వాళ్ళు నడిచారని ఉంది, మోగవాళ్ళు మాట్లాడారని ఉంది, మళ్ళీ జ్వరంతో ఉన్న వాళ్ళు బాగా స్వస్థపరచబడ్డారని ఉంది. ఆ బుక్లో ఏం కాదు, నువ్వు వెళ్ళి
అది తీసుకొచ్చి చదువు అంటే అయినా సరే ఒప్పుకోదనమాట. నేను చదవనంటే చదవనంటది. అప్పుడు ఏమంటది, లేదమ్మా అది చాలా ప్రేమగల బుక్, అది నువ్వు అది చదివావు అనుకో నీకు అందులో ఉన్న చాలా ప్రేమ కనిపిస్తుంది అనగానే ఆ అసలే దానికి విల్లింగ్ అవ్వదు. ఇట్లా ఉంటే అప్పుడు వాళ్ళ మదర్ అంటది, అవునా అంత ప్రేమగల వ్యక్తి అందులో ఉన్నాడా, అయితే నాకు ఆయన గురించి చెప్పండి నేను వింటాను అంటారు. ఎవరు? టీఫామ్ వల్ల మదర్. సరే అని అప్పుడు వాళ్ళ మదర్కి జీసస్ గురించి చెప్తా ఉంటుంది అనమాట. ఈ టీఫామ్ ఏం చేస్తుందంటే వాళ్ళ మదర్కి చెప్తుంటే దూరంగా వెళ్ళిపోతుందంట. ఒక కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి నుంచొని ఉంటుంది, నేను వినకూడదు అని. కానీ అక్కడికి వెళ్ళిపోయినా సరే ఈ మాటలు ఆమెకి వినిపిస్తూ ఉంటాయంట చెప్పేవి. అందులో జీసస్ అనే పదం బాగా వినిపిస్తుంది. జీససా, ఎవరు జీసస్ అనుకొని వింటుంది కానీ ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించదు అసలే. అట్లాగా టీఫామ్ అక్కడ అయిపోయింది. ఆ కాలు తను ఏం చేసిందంటే గ్రాని గవర్నమెంట్ కాలు కట్టేసింది. ఇంకా నైట్ అయిపోతుంది. నైట్ అయిపోతే లేదు మనం ఇంటికి వెళ్ళిపోదాం పా అని చెప్పి వాళ్ళ మదర్ దగ్గరికి వస్తుంది. కానీ అప్పటికి అక్కడంతా సిచ్యువేషన్ ఎలా ఉంది, వీళ్ళు ఇంటికి వెళ్ళేటట్టు ఉందా సిచ్యువేషన్? లేదు. ఆ కొండ దిగాలి, ఆ కొండ దిగి ఆ వర్షంలో గాల్లో వెళ్ళాలి అని అంటే అది చాలా ప్రమాదం. దానికి తోడు ఆ కొండ కిందే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అటువంటి వాటర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ నైట్లో మనం వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడే పడుకుందాం, పడుకొని మార్నింగే లేచి మనం వెళ్దాము అని చెప్పి అన్న టీఫామ్ వినదనమాట. ఎందుకంటే భయము, ఏమనంటే వాళ్ళ చామ్స్కి విరుద్ధంగా మనం చేస్తున్నాము, ఇది మన ప్లేస్ కాదు, ఈ మిషన్ అనేది మనది కాదు, అసలు ఇక్కడ మనకు రాకూడదు అని ఎప్పుడు అదే భావన తన హృదయంలో ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీ చేసేదే కరెక్ట్ అని, వీళ్ళు చేసేదేవి కూడా కరెక్ట్ కాదని వాదిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ కుంటివారు బాగయ్యారు, గుడ్డివారు చూపు పొందారు అని ఆ గ్రాని హాల్మన్ చెప్తుంది కదా, అది కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకనంటే తను ఏమనుకుంటుందంటే ఇంత పవర్ ఉంటే మా డాడీ కూడా చేసేవాళ్ళు కదా, మా డాడీ చేయలేదంటే ఇంకెవరు కూడా చేయలేరు, ఏదైనా మా డాడీకే పాసిబిలిటీ, ఎందుకంటే మా డాడీ మంచి విష్ డాక్టర్ అనమాట, ఆయన చేయలేడంటే ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు. ఈ బుక్ అంతా అబద్ధం అంటుంది అనమాట. అటువంటి మైండ్ సెట్లో ఉంటుంది టీఫామ్. ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది. మార్నింగ్ అయ్యింది. మార్నింగ్ అవగానే వాళ్ళ మదర్ టీఫామ్ లేపుకొని ఇంటికి బయలుదేరుతారనమాట. ఇంటికి బయలుదేరి వచ్చేటప్పటికి ఒక నది ఉంటుంది. ఆ నదిలో చాలా పెద్ద పెద్ద వాటర్ ఇట్లా ఫ్లడ్స్ లాగా ఇలా పొంగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఈ టీఫామ్కి ఏమో చిన్న పాప, ఈ మిసెస్ ఓరెస్టిల్కేమో కాలుకి ఏమైంది, గాయమైంది. ఆ గాయానికి నడవలేక ఆ పాపను తీసుకొని అట్లానే ఆ వాటర్లో ఎలాగైతే ఈదుకుంటా ఒడ్డుకి చేరతారు. ఒడ్డుకి చేరి వాళ్ళ ఇంటికి రానే వస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికి ఒకటే అంటది టీఫామ్, ఏమనంటే మమ్మీ నువ్వు చామ్స్ ధరించలేదు, అందుకే మనం ఈ సిచ్యువేషన్కి వచ్చాం, ఆ శక్తులకి అందుకే పవర్ వచ్చేసింది, నువ్వు చామ్స్ ధరించుంటే ఆ శక్తులు నిన్ను సేవ్ చేసేవంటది. లేదుమా అట్లా ఏం కాదు అని చాలా పేషెన్స్గా సమాధానం ఇస్తుంది అనమాట. వాళ్ళ పాప ఎన్నిసార్లు అన్నా సరే లేదు కాదు ఏం కాదు అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటుంది. అట్లా అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఆ వాటర్లో నుంచి వచ్చి వాళ్ళ ఇంటికి చేరుకొని డోర్ కొట్టగానే ఓరెస్టల్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. ఓరెస్టల్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ టీఫామ్కి వాళ్ళ డాడీ అంటే ఎంత నమ్మకం అంటే, మీకు కూడా చెప్పండి, ఈ ప్రపంచంలో మీ డాడీ కన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరైనా ఉంటారా? మన డాడీయే మనకి హీరో అంటారు కదా మామూలుగా ఇక్కడ అందరూ, కానీ ఈ టీఫామ్కి ఇంకా ఎక్కువ అంట. హీరో కూడా కాదు, ఇంకా దేవుడే. టీఫామ్కి ఎట్లా వాళ్ళ డాడీ దేవుడు అన్నట్టే చూస్తుంది. ఎట్లా అంటే ఇంట్లోకి రాగానే వాళ్ళ డాడీని అడుగుతుందంట, డాడీ చూడు ఇంత పెద్ద గాలులు వస్తున్నాయి, ఇంత వర్షం వస్తుంది, నువ్వేం చేస్తావంటే ఇవన్నీ ఆపేసేయి అంటుంది. ఏం ఆపేయాలంట? గాలిని వర్షాన్ని ఆపేసేయాలంట. ఎవరు ఆపగలరు? అది వాళ్ళ డాడీ ఆపగలడంట. అంటే తన నమ్మకం అనమాట, మా డాడీ ఏదైనా చేసేయగలడు, మా డాడీకి అన్ని పవర్స్ ఉన్నాయి, మా డాడీ అన్ని మంత్రాలు ఉన్నాయి మా డాడీ చేతిలో అని చెప్పి టీఫామ్ అంత నమ్ముతా వస్తుంది. కానీ వాళ్ళ డాడీకి చూస్తాడు, ఇదేంటి ఎట్లా అడుగుతుంది, నిజంగా ఒక మానవుని సహజం అది, ఒక గాలిని వర్షాన్ని ఆపేయడం అది దేవుని వల్లనే సాధ్యమని ఆ టీఫామ్కి గ్రహించలేని స్థితిలో ఉంది. అట్లా ఉన్నప్పుడు ఈ టీఫామ్ ఏమంటుందంటే ఇంకో మాట అంటుంది, డాడీ మేము ఆ మిషన్కి వెళ్ళాము కాబట్టి ఇంకెప్పుడు కూడా అక్కడికి మేము వెళ్ళము, ఈ గాలిని ఈ అన్నిటిని కూడా నువ్వు ఆపేసాయి, ఇంకెప్పుడు కూడా మేము
ఐ విల్ నెవర్ గో టు దేర్ అని చెప్పి అంటా ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీకి అర్థమవుతుంది, కోపం కూడా వస్తుంది. ఎంత కోపం అంటే చాలా ఉక్రోషంగా వస్తుంది అనమాట. ఎందుకని? మిషన్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు మీరు? మీ పని ఏంటి? మార్కెట్కి వెళ్ళి ఇంటికి రావాలి, కానీ మీరు మిషన్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు మీరు మిషన్ స్టేషన్కి? అంటే నేను ఇంత పెద్ద ఇన్స్ట్రక్టర్ ఉన్నానే, నా చేతిలో ఇన్ని పవర్స్ ఉన్నాయే, అయినా సరే మీ విక్టర్ దగ్గరికి మిషన్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పి వాళ్ళ మీద చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే టీఫామ్ ఏమంటుందో తెలుసా? రిక్వెస్ట్ చేస్తుందంట బాగా డాడీని, ప్లీజ్ డాడీ, గాలిని ఆపే డాడీ, వర్షాన్ని ఆపే డాడీ, ప్లీజ్ 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 అని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తుందంట. అయినా డాడీ ఇంకా అరుస్తూనే ఉంటాయి. అప్పుడు ఏం చేసిద్దంటే టాపిక్ డైవర్ట్ చేసిద్ది. ఇంకా ఏమనంటే, చూడు మమ్మీ కాలికి ఎంత గాయమయ్యిందో, అక్కడ మేము ఎక్కుతుంటే నన్ను సేవ్ చేయకపోయి ఆమె కాలికి గాయమయ్యింది అని చెప్పి చూపించగానే ఇంకా అప్పుడు ఆయన సరేలే పాపం, ఇంకా గాయాన్ని చూడగానే ఆయన కూడా కోపాన్ని మింగేసుకొని ముందు ఆ గాయం ఎట్లాగా నయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇదిగోండి అరుస్తున్నాడు ఇక్కడ మొత్తం, ఎందుకు వెళ్ళారు అని చెప్పి అరుస్తున్నాడు వాళ్ళని. ఇంకో గాయాన్ని చూస్తూ ఉంటాడు. చూసి ఏమంటాడంటే, మీరు నాకు చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు ఇట్లా జరిగింది, మీరు అట్లా వెళ్లకుండా ఉంటే ఇట్లా జరిగేది కాదు. ఇప్పుడు శక్తులకి పవర్ వచ్చేసింది, అవి విజృంభిస్తున్నాయి, అట్లాగా మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ కూడా ఈ టీఫామ్ వింటూ ఉంటుంది. టీఫామ్ అవే నిజమనుకుంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఎన్ని చెప్పినా వినదు. ఇంకా వాళ్ళ మదర్తో అంటుంది, మమ్మీ నువ్వు చాప్స్ ధరించుంటే ఇట్లా అయ్యేది కాదు కదా, నిన్ను ఎట్లా సేవ్ చేయాలి మేము, నీ కాలుకున్న గాయమేమో తగ్గట్లేదు, ఏం చేయాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు ఏమవుతుందంటే సడన్గా ఒక బలమైన గాలి వీళ్ళున్న గుడిసె వైపు వీస్తూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా గుడిసెలు ఉన్నప్పుడు ఎక్కువ గాలి వస్తే ఏమవుతాయి? అవన్నీ కూలిపోతాయి. కానీ ఇక్కడ ఓరెస్టీలు, మిసెస్ ఓరెస్టీలు వీళ్ళందరూ కూడా ఈ మాటల్లోనే ఉన్నారు, కానీ ఆ గాలి వేగాన్ని, ఆ వర్షాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే ఇట్లా వస్తూ ఉన్నాయో సడన్గా ఏమవుతుందంటే వీళ్ళ డోరు ఎవరో ఒక వ్యక్తి నాక్ చేస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. ఎవరో చెప్పండి, గెస్ట్ చేయండి. ఎస్, విక్టర్. ఒక వ్యక్తి డోర్ కొడతా ఉంటాడు. ఓపెన్ చేయగానే విక్టర్. సామాన్యంగా ఇప్పుడు ఈ మిస్టర్ ఓరెస్టిల్కి విక్టర్ అంటే ఎంత కోపం, భరించలేనంత కోపం. ఇంకా అతను చూడగానే రౌద్రుడు అయిపోయాడంట, కోపంతో నిండిపోయి అరిచేస్తాడంట, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలే మా ఇంటి దగ్గరతో నీకేం పని? ఎందుకు వచ్చావు మా ఇంటికి? మా మిస్సెస్ని, మా పాపని ఇవన్నీ చేసింది సరిపోదని డైరెక్ట్ మా ఇంటికే వచ్చేసావా నువ్వు? అసలు నీకేం పవర్ ఉందని వచ్చావు అని చెప్పి ఆ ఓరెస్టీల్ విక్టర్ని అరుస్తూ ఉంటాడు. విక్టర్ చెప్తాడు, లేదు నేను ఇంకేం చెప్పడానికి రాలేదు, చాలా పెద్ద వేగంతో గాలు వస్తున్నాయి, మీ అన్నీ కూలిపోతాయి, పర్వతాలన్నీ పడిపోతాయి, కాబట్టి మీరు ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఇక్కడ ఉంటే కనుక మీరు చనిపోతారని చెప్తా ఉంటాడు. ఇంక ఈయన వినడు. ఓరెస్టీల్ వినకుండా, నువ్వు చెప్పేది ఏంటి, నాకేం అవసరం లేదు, వెళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. లేదు నేను నిజమే చెప్తున్నానంటే నీకెలా తెలుసు? నీ దేవుడు గొప్ప దేవుడా అంటాడు. అవును, నా దేవుడు గొప్ప దేవుడే, నా దేవుడు నా పాపాల నుంచి నన్ను విడిపించాడు అని చెప్పి ఓరెస్టీల్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈ ఓరెస్టీల్ అంటాడు, లేదు, నీ దేవునికి భయము, ఈ శక్తులన్నా ఈ పవర్స్ అన్నా నీ దేవునికి భయము, అందుకే నేను ఇట్లా వచ్చి చెప్తున్నావు అనగానే అప్పుడు ఈయన చెప్తాడు, లేదు నా దేవుడు ఈ శక్తులకి భయపడే దేవుడు కాదు. నా దేవుడు వేటికి భయపడుతున్నాడంటే పాపం చేత ఎక్కడ మీరందరూ నశించిపోతారో అని నా దేవుడు భయపడుతున్నాడు, అంతే తప్ప ఈ శక్తులకు భయపడే దేవుడు నా దేవుడు కాదు. అంటే ఎన్ని ఓరెస్టులకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఏమనంటే, పాపమా అంటే నేను ఇప్పుడు పాపినా, నేను పాపాలు చేశానా, నన్ను పాపిన అంటున్నావా నువ్వు, ఇంత పెద్ద డాక్టర్ని పట్టుకుని నువ్వు నన్ను పాపిన అంటున్నావా అని చెప్పి ఇంకా కోపం అయిపోతే అప్పుడు విక్టర్ చెప్తాడు, లేదు నీకన్నా పెద్ద పాపిని నేనే, అటువంటి పాపాల నుంచి యేసయ్య నన్ను రక్షించాడు, ఆయన రక్తంలో నన్ను కడిగాడు, కాబట్టి అందరూ పాపం చేసిన వాళ్ళమే. రోమాలో ఉంటుంది కదా, రోమా 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందులో ఒక్కరనే ఉందా, కొందరనే ఉందా, అందరనే ఉందా? అందరూ అని ఉంది. అదే విషయం ఈ విక్టర్ చెప్తాడనమాట వీళ్ళకి. కానీ ఆ ఓరెస్టిల్కి దాంట్లో ఉన్నాడు కాబట్టి, తన నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి ఏం కూడా అర్థం కాకుండా ఉంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తాడు మీ విక్టర్ మళ్ళీని. వెంటనే వెనకాల మిసెస్ ఓరెస్టిల్ విని, ప్రేమ అంటే దేవుడు ప్రేమ అని అడుగుతాడు. అవునమ్మా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన అంతా ప్రేమించాడు కాబట్టి ఆ సిలువలో మన కోసం తన రక్తాన్ని
కార్చాడు అని చెప్పి సిలువను కూర్చున్న వార్త ఆ సమయంలో అక్కడ వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు. ఈ ఓరెస్టులకి ఇంకా కోపం ఎక్కువైపోద్ది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, నేను చంపేనా, ఏం చెయ్యను నిన్ను అని చెప్పి ఆయన మీద అరుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఓరెస్ట్ విక్టర్ అంటారు, ఓకే ఓకే నేను వెళ్తున్నాను, కాకపోతే మీరు మాత్రం సేవ్ అవ్వాలి, అదే నా కోరిక అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ మిస్సెస్ ఓరెస్టిల్ చూస్తూ ఉంటుంది చాలా దీనంగా. ఎందుకని, ఈమెకేమో ఆ మాటలు వినాలని కోరిక, ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ, కానీ ఈయనేమో విననివ్వట్లేదు. ఏం చేయాలని అలాగే చూస్తే అప్పుడు విక్టర్ చెప్తాడు, లేదు దేవుడు నీకు తోడై ఉంటాడు, ఏం కాదమ్మా నువ్వు నెమ్మదిగా ఉండని చెప్పి కామ్గా వెళ్ళిపోతాడు. ఆయన ఫేస్ ఎలా ఉంది, వాళ్ళ డాడీ అంత అరుస్తున్నా సరే ఆయన ఎలా ఉన్నాడు, చాలా కామ్గా ఉన్నాడు కదా. అట్లాగా అయిపోయింది. తర్వాత ఈయన వెళ్ళిపోగానే ఇంకా విక్టర్ ఈ ఓరెస్టులకి కోపం వచ్చి ఒక పెద్ద కత్తి తీసుకుంటాడంట. అతన్ని ఎలాగైనా చంపేయాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా చేశాడు. మారి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మార్చేశాడు, మా మిస్సెస్ని మార్చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న చాలా ప్రజలు మార్చేస్తున్నాడు. కాబట్టి నేనేం చేయాలంటే ఎలాగైనా సరే ఇతన్ని నా మంత్రాలతో ఓడించి చంపేయాలి అని చూడండి ఒక పెద్ద కత్తి తీసుకొని బయలుదేరాడు విక్టర్ని చంపేయడానికి. అప్పుడు కూడా ఈ టీఫామ్ ఏమనుకుంటుందో తెలుసా మనసులో, టీఫామ్ ఏమనుకుంటుందండి మనసులో, ఇదంతా కూడా విక్టర్ అంకుల్ వల్లే జరిగింది. విక్టర్ దేవుని గురించి అట్లా చెప్పకుండా ఉంటే మా డాడీ కోపం వచ్చేది కాదు, మా డాడీ కోపం వచ్చింది కాబట్టే చంపడానికి వెళ్తున్నాడు అనుకుంటారు. అనుకొని అయ్యో మా డాడీ ఆ విక్టర్ని చంపకుండా ఉంటే బాగుండే, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా స్టోరీ? ఎందుకు సరే ఇట్లాగ రేపు చూద్దాం అసలు నిజంగా విక్టర్ ఏమయ్యాడు, ఆ డాడీ ఏం చేశారు, చంపబడ్డారా లేకుంటే ఏమయ్యారు, తర్వాత ఓరెస్టుల యొక్క ఫ్యామిలీ ఏమైందో రేపటి చూద్దరు కానీ.